అస్సాంలో యూసీసీ అమలుకు రంగం సిద్ధమైంది. యూసీసీ డ్రాఫ్ట్ బిల్లుకు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎన్నికల ముందు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడంతో ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. యూసీసీ డ్రాఫ్ట్ బిల్లును ఆమోదించిన ప్రభుత్వం ఈ నెల 26న అసెంబ్లీ ముందుకు ఆ బిల్లును తీసుకురావాలని భావిస్తోంది. అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందితే అసోం రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రానుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఉత్తరాఖండ్ తర్వాత యూసీసీ అమలు చేసిన రెండవ రాష్ట్రంగా నిలవనుంది అస్సాం. কেবিনেটে অহা 26 তাৰিখে বিধানসভাৰ শেষ দিনাখন ইউনিফৰ্ম চিভিল কোড ইয়াক সদনত উপস্থাপন কৰিবলৈ সিদ্ধান্ত গ্ৰহণ কৰে। আজি কেবিনেটে ইউনিফৰ্ম চিভিল কোডৰ খচৰা তাক আজি কেবিনেটে অনুমোদন কৰে আৰু আমাৰ সদস্যসকলে শপত গ্ৰহণ কৰাৰ লগে লগে প্ৰথমখন বিধানসভাৰ অধিৱেশনৰ শেষ দিনা আমি ইউনিফৰ্ম চিভিল কোড সদনত উপস্থাপন কৰোঁ। আজি কেবিনেটে পাছ কৰা খচৰা অনুসৰি এই ইউনিফৰ্ম চিভিল কোডৰ পৰা জনজাতীয় লোকসকলক বোথ হিলছ এণ্ড ট্ৰাইব প্লেইনছ জনজাতীয় লোকসকলক